వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మనం చూసుకున్నట్లయితే నిన్న మంగళవారం అతి దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుందండి. ఇది కావలి ప్రజల్లో ఒక ఆందోళన అయితే, ఒక ఉద్రిక్తతను అయితే నెలకొల్పే విధంగా అయితే ఒక విషయం జరిగింది. మధుసూదన్ రావు గారు ఒక కావలి వాసి. అయితే వాళ్ళు ఉద్యోగరీత్యా బెంగళూరుకి చేరడం జరిగింది. అక్కడ ఒక హౌస్ తీసుకొని ఆ హౌస్లో ఉండడం జరుగుతూ ఉంది ఉద్యోగరీత్యా. అయితే వాళ్ళు కాశ్మీర్ అందాలు చూడడానికైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. ఇలా జమ్మూ కాశ్మీర్ అందాలు చూస్తుండగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఒక ఉగ్రవాదుల దాడి అనేది జరిగి, ఆ ఉగ్రవాదుల దాడిలో మధుసూదన్ రావు గారు చనిపోవడం జరిగింది. మధుసూదన్ రావు గారు వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు పిల్లలతో సహా కూడా ఈ టూర్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ భార్య ముందే, వాళ్ళ ఇద్దరు పిల్లల ముందే ఆయన అలా విగత జీవిగా పడడం చూసి వైఫ్ ఎంతగా రోధించిందంటే అంతగా రోధించింది. ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఆ ఉగ్రవాదుల దాడిలో విలవిలలాడిపోయారండి. సో ఈ ఉగ్రవాదుల దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే ఉన్నామండి. అంటే మధుసూదన్ రావు గారి అమ్మా నాన్న హార్ట్ పేషెంట్స్ అంట. సో ఈ విషయం తెలిసినట్లయితే వాళ్ళ గుండె ఎప్పుడు ఆగిపోద్దో కూడా తెలియనంత విషాదంలో అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు. అందరికీ ఈ విషయం తెలిసినా కానీ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలా అన్న ఒక ఆందోళనలో అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఈ విషయం, ఒక కొడుకు, ఎదిగొచ్చిన కొడుకు, ఉద్యోగం చేస్తున్న కొడుకు, పిల్లలున్న కొడుకు చనిపోవడం వాళ్ళని ఎంతగానో బాధ పెడుతుంది. సో ఆ విషయం వాళ్ళకి ఇంకా కూడా తెలియదు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అయితే ఎంతో తీవ్రంగా అయితే ఖండిస్తూ ఉన్నారు. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్లో ఎందుకు జరగాలి, ఉగ్రవాదుల దాడులు అనేవి ఎందుకు జరగాలి, మన కావలి వాసి మధుసూదన్ ఎందుకు చనిపోవాలి అన్న ఒక బాధలో అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నారు. సో వారిని అడిగి వాళ్ళతో మధుసూదన్ రావు తోటి ఎలాంటి అనుబంధం ఉండేది, వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉండేవాళ్ళు అనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక మారణకాండలో అయితే మధుసూదన్ రావు గారు చనిపోవడం జరిగింది. సో ఇక్కడైతే మనతో టీడీపీ నాయకులు తిరుపతి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి, ఎలా జరిగింది, ఎప్పుడు వెళ్ళారు, ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మధుసూదన్ రావు గారు పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అయితే చనిపోవడం జరిగింది. ఇదైతే ఎంతో బాధాకరణ విషయం అని మనం చెప్పుకోవచ్చు. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒక పేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ ఫాదరు అరటికాయల బండి వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అతను చదువు రీత్యా చదువుకొని మ్యారేజ్ చేసుకుని ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడి ఉన్నాడు. ఆ బెంగళూరులో స్థిరపడిన తర్వాత ఇటీవల ఒక వారం రోజుల క్రితం పర్యాటక సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో నిన్నటి రోజున వాళ్ళ పర్యాటక అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక 7 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో అక్కడికి వచ్చేసి వాళ్ళు ఏకధాటిగా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పును జరిపిన సందర్భంలో బీహార్కు చెందిన వ్యక్తి ఒక అతను, ఈ సోమిశెట్టి మధుసూదన్ రావు అనే అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ సోమిశెట్టి మధుసూదన్ రావు బెంగళూరు వాసి అయిన కావలిలో ప్రాంతంలో ఉండి ఇక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా వెదిగే వ్యక్తి. ఈ కావలి వాసి ఆ మిలిటెంట్ దాడిలో మరణించినందుకు సందర్భంగా కావలి వాసిగా మేమందరం కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, చాలా బాధాకరమైన విషయం అతను ఈ విధంగా మిలిటరీ దాడిలో మరి మరణించినందుకు. మరి ప్రీతమ శాసనసభ్యులు ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటిన వివాహ వేడుకలో మరి హైదరాబాద్లో ఉన్నందున తదరు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కావలి ఆర్డీఓ గారికి చెప్పిన సందర్భంగా వాళ్ళు ఇంతకు ముందే ఒక 10 నిమిషాల క్రితమే మన కావలి తహసీల్దార్ గారు శ్రావణ్ గారు ఇక్కడికి విచ్చేసి అన్నీ కూడా వివరాలు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత వారి కుటుంబ సభ్యుల్లోని ఒక ఫ్రెండ్ అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి వాళ్ళ ఫోన్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ యొక్క పార్థివ దేహాన్ని బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ తరలిస్తామని చెప్పినగా చెన్నైకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, బెంగళూరుకి పర్మిషన్ ఇచ్చారని చెప్పిందని అన్నారు. ఈ కుటుంబ సభ్యులు తహసీల్దార్ గారికి చెప్పింది ఏంటంటే, బెంగళూరుకి పార్థివ దేహం వచ్చిన తర్వాత కావలి వాసి ఇక్కడ పుట్టి ఇక్కడ నివసించి తర్వాత బెంగళూరు వెళ్ళాడు కాబట్టి ఆ యొక్క పార్థివ దేహాన్ని కావలికి తరలించినట్లయితే ఈ దహన సంస్కారాలన్నీ కావలిలోనే, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముసలివారు, చివరి చూపు వారు చూసుకొని ఆ యొక్క దహన సంస్కారాన్ని కావలిలోనే చేసుకుంటామని చెప్పి ఆ యొక్క తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు తప్పనిసరిగా మరి పై అధికారుల వారికి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను,
చేసిన తర్వాత ముందు పార్థివ దేహం బెంగళూరుకు వచ్చిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యంతో మరి ఉండాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీతమ శాసనసభ్యులు కూడా వారికి ఫోన్లో మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక ధైర్యాన్ని వారికి ఇచ్చి ఆ భగవంతుడు ఆ కుటుంబ పెద్దలకి మరి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు సానుభూతిని వ్యక్తం చేయడం జరిగింది. సార్ మనం చూసుకున్నట్లయితే సోమిశెట్టి మధుసూదన్ రావు గారి తల్లిదండ్రులకి వాళ్ళు చాలా ముసలి వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ కాబట్టి ఇంకా ఈ విషయం వాళ్ళకి తెలియదు అని చెప్పనైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవును, అది ఏంటంటే మార్నింగ్ వరకు మనకు కూడా పెద్దగా తెలియదు. వార్తల్లో వచ్చిన తర్వాత మనం కూడా తెలుసుకున్నాం అవి కూడా పూర్తిగాను. అవి కూడా కొంతమంది ఓపెన్ కావాలంటే ఇంకా పూర్తిగా ఆధారాలు వస్తే కానీ ఈ మాట్లాడేదానికి ఉండదు అని చెప్పి నేను కూడా జనం అనుకోవడం జరిగింది. కానీ పూర్తిగా అధికారపరంగా ఇది నిజమేనని తెలిసిన తర్వాత ఆ ఇంటి దగ్గర కూడా సదరు అధికారులు కూడా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి ఇంట్లో, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మంచం మీద ఉన్నటువంటి పెద్దవాళ్ళు ముసలి వయసులు, ఈ విషయం ఒక్కసారిగా తన బిడ్డ మిలిటెంట్ దాడిలో మరణించాడు, ఆహుతయ్యాడు అని చెప్పి తెలిస్తే వారు ఆ పెద్దలిద్దరూ కూడా వారి తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకేమవుతుందని చెప్పి నేను ఆలోచనతోటి ఆ కుటుంబ సభ్యులు కూడా ఇంకా వాళ్ళు తెలియపరచలేదు. అక్కడ కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు ఊరిని కలవనీయకుండా ఈ పూర్తిగా ఆ యొక్క పార్థివ దేహం ఇక్కడికి వచ్చేంత వరకు నిదానంగా వాళ్ళకి ఏదైనా చిన్నగా ఏదన్నా కొద్దిగా పలహారం తినిపించి తర్వాత నిదానంగా చెప్తే వాళ్ళు కొంచెం నిదానంగా ఉంటారని చెప్పిన ఆలోచనతోటి సదరు అధికారులు మన ప్రీతమ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సార్ దాదాపు బెంగళూరుకి ఎప్పుడు చేరుకోనుంది మృతదేహం? అక్కడి నుంచి కావలికి ఎప్పుడు చేరుకోనుంది? అంటే బెంగళూరుకి ఆల్రెడీ ఫ్లైట్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళు అక్కడ వాళ్ళ మిత్రులు చెప్పారు శ్రీనగర్ దగ్గరకు చేరుకున్నారు. శ్రీనగర్ నుంచి మరి ఈరోజు ఇంకొక గంటలో బెంగళూరుకి బయలుదేరేదానికి ఫ్లైట్లో ఉంటుంది. బెంగళూరుకి వచ్చారంటే బెంగళూరు నుంచి ఫ్లైట్లో మరి మన తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఒక ప్రత్యేక వాహనంతో ప్రభుత్వ లాంఛనాలతోటి తీసుకుని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మిలిటెంట్ దాడిలో అతను వేరే మరణం చెందాడు కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఈరోజు సాయంత్రానికి పూర్తిగా రేపు ఉదయానికల్లా పార్థివ దేహాన్ని వాళ్ళ పెద్దలకు అప్పచెప్పేదానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని హుటాహుటిన ప్రీతమ శాసనసభ్యులు మాత్రం ఎప్పటికప్పుడు అధికారులతో ఆయన హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫోన్లో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. సార్ జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే ఒక కావలివాసే కాకుండా ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అసలు ఈ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి ఎందుకు జరుగుతుందంటారు? దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇది చాలా బాధాకరమైనది. ఎందుకంటే మనకు ఒక చక్కటి మంచు ప్రాంతము, ఒక చక్కటి ఒక విహారయాత్రంగా చక్కటి మన దేశ స్వాతంత్రం అనేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఆడ ఉన్నటువంటి సరిహద్దులు ప్రాంతంలో బాగా ఉంటుంది. మనం ఆ సరిహద్దుల ప్రాంతాన్ని చూడాలని చెప్పిన ఆలోచనతోటి ఒక ఎడ్యుకేషన్ పరంగా ఉండేవాళ్ళు 10 మందికి చెప్పే విధంగా ఉండేదానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకుని వెళ్తారు వాళ్ళు. మంచు ప్రాంతం బాగా ఉంటుంది విహారయాత్రకని. కానీ ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు విచక్షణారహితంగా ఎవరు ఏంది అని తెలియకుండా ఈ విధంగా దాడులకు పాల్పడటం అనేది చాలా బాధాకరం. ఇది అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు గత 5 ఏళ్ళలో కూడా జమ్మూ కాశ్మీర్ అంతకుముందు రాష్ట్రపతి పాలన ఉండేదాన్ని ఈరోజు దాన్ని ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఒక ఫ్రీడమ్గా రాష్ట్రపతి పాలన ఎత్తేసేసి ఇటీవల కాలంలోనే ఒక ఎలక్షన్ కూడా పెట్టడం జరిగింది అక్కడ ప్రజాస్వామ్య రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ని. అయినా కూడా ఇంకా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే చాలా బాధాకరం. ఇది ఒక మామూలు వ్యక్తులు, వీళ్ళు సైనికులు కాదు, మామూలు వ్యక్తులు పర్యాటకంగా పోయిన ఈ విధంగా వాళ్ళు అక్కడ మరణం చెందడం అనేది అందరికీ కూడా చాలా బాధాకరమేది. ఇది ఎందుకంటే ఒక భయభ్రాంతులకి మళ్ళీ ఆ ప్రాంతానికి మనం పోము. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కొంత భాగం జమ్మూ కాశ్మీర్ అయినా ప్రాంతానికి పోయేదానికి భయపడే విధంగా మన దేశంలోనే మనం కొంతమంది ఉన్నారంటే రానున్న రోజులు ఇంకా ఇది భయానక వాతావరణం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా భారతదేశ ప్రధాని ఆ విధంగా రక్షణ దళాలతోటి రక్షణ మంత్రి కానీ వారందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి మేమైతే ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకొకరికి ఈ విధంగా జరగకుండా పూర్తిగా వాళ్ళైతే చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. సో ఎవరు కూడా పర్యటన చేయడానికి వీలు లేకుండా అయితే ఉగ్రవాదులు ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారంటారా? పర్యాటకులు కానీ కాదు, వాళ్ళ కోరిక వాళ్ళ ఇదేంటంటే జమ్మూ ఏదో భయభ్రాంతులు గురి చేసి కొంతమందిని మామూలు వ్యక్తులు కానీ లేకపోతే సైనిక దళాలను కానీ మనం వాళ్ళని హతమారుస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా భయపడేసి ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మాకు అప్పచెప్పేసేస్తారు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మేము ఆక్రమించుకొని పాకిస్తాన్లో మేము విలీనం చేసుకుంటాము అని చెప్పిన ఒక కుతంత్రాలతోటి ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎన్ని చేసినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఆ బుద్ధి పనికిమాలిన పరిస్థితుల్లో ఆ బుద్ధిలో అనైతికంగా వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు.
తప్ప అవన్నీ కూడా వాళ్ళ ఎత్తులు చెత్తులు అన్నీ కూడా ఎత్తుగళ్ళని కూడా ఏం పనిచేయవు. తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ఉగ్రవాదులను కూడా తుదముట్టించడానికి భారత ప్రధాని రాష్ట్రపతి గారు మరి భారతదేశ ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుందని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో కాశ్మీర్ విహారయాత్రకి పోవడం జరిగింది. అక్కడ తీవ్రవాదులు ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందే ఆయన్ని చంపడం అనేది చాలా బాధాకర విషయం. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మన కావలి వాసి కాబట్టి మన కావలి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది తీసుకుపోతాం. మన గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కావలి ప్రాంతవాసి జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళి ఉగ్రవాదుల దాడిలో సోమిశెట్టి మధుసూదన్ ఈరోజు అకాల మరణం చెందటం బాధాకరం. తీవ్రవాదులు ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పుట్టి పెరిగి ఈరోజు భారతదేశ నీటిని పీలుస్తూ భారతదేశ నీరు తాగుతూ ఈరోజు ఉగ్రవాదులుగా మారి మా కావలి ప్రాంత వాసిని ఈరోజు దారుణంగా ఆయన్ని హత్య చేయడం, దాంట్లో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు విహారయాత్రకు వెళ్ళిన పిల్లలు, చిన్న పాప వాళ్ళ భార్య కానీ వాళ్ళు కానీ ఈరోజు ఎంతో శోక సముద్రంలో ఉండటం మేమంతా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మా కావలి వాసిగా ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతూ, అదేవిధంగా వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను విన్నవించుకుంటూ ఈరోజు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం.